సినిమా అంటేనే వినోదం. ఆ వినోదం కోసమే సినిమాలకు వస్తారు మన జనాభా. ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఆనాడు కేవీ రెడ్డి గారి సినిమాలు ఎంటర్టైన్మెంట్తో ముడిపడి ఉండేవి. ఆ తర్వాత జంధ్యాల గారి సినిమాలు, ఆ తర్వాత ఈవి సత్యనారాయణ గారి సినిమాలు, ఆ తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు. ఇప్పుడు లేటెస్ట్గా అనిల్ రావుపూడి అంటేనే వినోదం అంటేనే అనిల్ రావుపూడి. అనిల్ చిన్నతనంలోనే తండ్రి బ్రహ్మయ్య గారికి మహబూబ్ నగర్ ట్రాన్స్ఫర్ అయ్యింది. అక్కడ మహబూబ్ నగర్ పక్కనే కర్నూలు ఉండేది. ఆ కర్నూలులో ఉన్న టైంలో ఈయన ఉద్యోగం చేస్తూనే బ్రహ్మయ్య గారు ఆదివారం పూట సెలవు దినాల్లో పొలం పనికి వెళ్ళేవాడు. ఆ పొలం దగ్గరికి చిన్నతనంలో ఉన్న అనిల్ రావుపూడిని కూడా తీసుకెళ్ళేవాడు. ఎందుకంటే అనిల్ రావుపూడి అప్పుడు స్కూల్కి వెళ్ళే ఏజ్ కూడా కాదు. అలా పొలంలో తీసుకెళ్ళి ఆ ఎండగా ఉన్న టైంలో ఆ పక్కనే ఉన్న ఒక టూరింగ్ టాకీస్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ గిరి అనే ఒక అతనికి అప్పగించేవారు అనిల్ రావుపూడిని. ఆ టైంలో ఆ గిరితో కలిసి సినిమాలు చూసేవారు అనిల్ రావుపూడి. స్కూల్కి వెళ్ళే టైంలో కూడా సెలవుల్లో సినిమాలు చూసేవారు గిరితో కలిసి. అలా సినిమాలు అలవాటైంది అనిల్ రావుపూడి గారికి. అనిల్ రావుపూడి గారు పెరిగే కొద్దీ అటు సినిమాలు, చదువు, ఆటలు ఈ మూడింట్లోనూ రాణించేవారు. అనిలు ఇక తండ్రి బ్రహ్మయ్య గారికి కూడా సినిమాలంటే అభిమానం. వీలైనప్పుడల్లా తన ఫ్యామిలీతో కలిసి కర్నూలు వెళ్ళి సినిమాలు చూసేవారు. చిరంజీవి గారి సినిమాలంటే మరి తెగ చూసేవారు. ముఖ్యంగా చిరంజీవి గారి గ్యాంగ్ లీడర్ సినిమాలకు తండ్రి బ్రహ్మయ్య గారు ఫుల్గా ఉన్న జనాభాలో క్యూలో నుంచొని సినిమాలు చూసి ఆ తర్వాత స్కూల్లో తానే రాసి నాటకాలు వేసేవారు. దానిలో పెద్ద పెద్ద డైలాగులు 4 పేజీలు ఉంటే ఎవరు వేయటానికి ముందుకు రాకపోతే ఆ క్యారెక్టర్ తానే వేసేవారు అనిల్ రావుపూడి. అద్దంకిలో 10వ తరగతి వరకు చదివారు. ఆ తర్వాత గుంటూరు కాలేజీలో చేరారు. ఆ గుంటూరు కాలేజీలో చేరిన తర్వాత సినిమాలంటే తల్లిదండ్రులు ఏమైనా అంటారని సినిమాలు తగ్గించి చదువుపై దృష్టి పెట్టారు. 90%తో ఇంటర్ పాస్ అయ్యారు. ప్రేక్షకులకు వినోదంతో పాటు మంచి సెంటిమెంట్ని మేళవించి చిత్రాలను అందించే అనిల్ రావుపూడి గారి గురించి తెలుసుకుందాం. అనిల్ రావుపూడి గారు 1982 నవంబర్ 23న ప్రకాశం జిల్లా చిలుకూరివారిపాలెంలో పుట్టారు. తండ్రి పేరు బ్రహ్మయ్య, తల్లి పేరు అనంతలక్ష్మి. తండ్రి సాధారణ బస్ డ్రైవర్ కాగా తల్లి గృహిణి. అనిల్ రావుపూడి గారికి ఓ అక్క ఉంది, రాధిక. ఈమె హైదరాబాదులో ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో నడుపుతున్నారు. ఆ తర్వాత హైదరాబాదులో ఉన్న అక్కయ్య దగ్గర ఉండి ప్రయత్నాలు ప్రారంభించాలని బయలుదేరారు. హైదరాబాదులో డైరెక్టర్ అరుణ్ ప్రసాద్, ఈయనే బుజ్జి అని కూడా అంటారు, తమ్ముడు బలేవాడి బాసు గౌతమ్ ఎస్ఎస్ పలు సినిమాలు చేశారు. ఈయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయిపోయారు. 2005లో అరుణ్ ప్రసాద్ గారి దగ్గర గౌతమ్ ఎస్ఎస్ అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయిపోయారు. జాయిన్ అయిన 3 వారాలకే అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఏంటి, సినిమా అంటే ఏంటి అర్థమైపోయింది. అలా ఓ రోజు దిగులుగా ఓ చోట కూర్చొని ఉన్నారు. అరుణ్ ప్రసాద్ పిలిచి, ఏమైంది అలా ఉన్నావు, దిగులుగా ఉన్నావు అని అడిగారు. అప్పుడు అనిల్, నాకు ఎవరు ఏ పని చెప్పట్లేదు, నన్నెవరూ పట్టించుకోవట్లేదు అనగా, ఎక్కడ ఎవరిని పట్టించుకోరు, ఏ పని చెప్పరు, మనమే అందరితో కలిసిపోయి పని చేయాలి, నిన్ను నీవు నిరూపించుకోవాలి అని చెప్పారు. ఆ తర్వాత అనిల్ రావుపూడి గారు ఈ 2025లో సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో సంక్రాంతికి వస్తున్న సినిమా వెంకటేష్ గారితో ఎంత హిట్ అయిందో, సూపర్ హిట్ అయిందో కామెడీ పరంగా మీకు అందరికీ తెలిసిందే. అది మన అనిల్ రావుపూడి గారి కథ. ఈ పటాస్ సబ్జెక్ట్తో కళ్యాణ్ రామ్ గారిని కలిశారు. కళ్యాణ్ రామ్ గారు పటాస్ కథ విని చాలా బాగుంది, కానీ నేను ఇంతవరకు ఇంత పెద్ద సినిమా చేయలేదు, ఎవరైనా పెద్ద హీరో డేట్లు ఇస్తే చేద్దాం, తప్పకుండా చేద్దాం అని డేట్ల కోసం ట్రై చేయమన్నారు. ఇంతలో ఆగడు సినిమాకు డైలాగ్ రైటర్గా అనిల్ రావుపూడి గారు చేశారు. ఆ తర్వాత ఆ ఆగడు సినిమా అయిపోయిన తర్వాత పటాస్ సినిమాలో కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి కళ్యాణ్ రామ్ గారి దగ్గరికి వెళ్ళారు. కళ్యాణ్ రామ్ గారితో, మనము ఇది చేయగలం, చేద్దాం సార్,
ఒక్క అవకాశం ఇవ్వండి, తప్పకుండా నేను నిరూపించుకుంటాను, తప్పకుండా మనం చేయగలం అని కళ్యాణరామ్ గారిని ఒప్పించారు. రాజా ది గ్రేట్ క్యారెక్టర్ని ఛాలెంజింగ్గా తీసుకొని అంధుడిగా రవితేజ బ్రహ్మాండంగా నటించారు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత అదే పటా సబ్జెక్టు దగ్గుపాటి రాణా గారితో మంచు విష్ణుతో చేద్దామని ప్రయత్నించా, కుదరలేదు. డైరెక్టర్ కావాలని ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ఆ కోణంలో సినిమాలు చూడటం మొదలుపెట్టారు అనిల్ రావిపూడి. ఇంజనీరింగ్ అయినాక సినిమాల్లోకి వెళ్తానని అమ్మ అక్కయ్యకు చెప్పారు. వాళ్ళు ఓకే అన్నారు. కానీ నాన్నగారు ఏమంటారోనని సందేహపడ్డారు. తీరా నాన్నకి విషయం చెబితే నాన్నగారు 4 ఏళ్ల పాటు ప్రయత్నం చేయి, సక్సెస్ అయితే ఓకే, లేకపోతే కంపల్సరీ ఉద్యోగం చేయాల్సిందే అని చెప్పారు. దానికి అనిల్ రావిపూడి ఓకే అన్నారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి గారు మహేష్ బాబు గారితో ఓ సినిమా చేశారు. అదే సినిమా సరిలేరు నీకెవరో. మహేష్ బాబు గారు అనిల్ రావిపూడి కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ అయింది. సరిలేరు నీకెవరో రష్మిక మహేష్ బాబు నటన సూపర్గా ఉంటుంది, కామెడీ సూపర్గా ఉంటుంది. అదే సరిలేరు నీకెవరు అనిల్ రావిపూడి. ఆ తర్వాత పటా సినిమాకి డిస్ట్రిబ్యూటర్గా పనిచేసిన దిల్ రాజు గారు పరిచయం అయ్యారు. దిల్ రాజు గారికి ఓ కథ వినిపించారు, అదే సుప్రీం. ఆ కథతో సినిమా ప్రారంభించారు. సాయి ధర్మ తేజ్, రాశి ఖన్నా. అది మంచి హిట్ అయింది. ఆ తర్వాత ఎవ్వరూ టచ్ చేయని సబ్జెక్ట్ ఉంటే చెప్పు, ఒక సినిమా చేద్దాం అని దిల్ రాజు గారు అనడంతో రాజా ది గ్రేట్